Second sum 126 216. Factorization method, continued division method. Two methods lo cheyali. First factorization method. 126 is equal to 2 into 3 into 3 into 7. 2 3s are 6. 6 3s are 18. 18 7s are 126. అలా చేయాలి. 216 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 2 2s are 4. 4 2s are 8. 8 3s are 24. 24 3s are 72. 72 3s are 216. మీరు ఇలాగ రాస్తారు కదా, ఇలా రాసినప్పుడు మనం ఇలా చూసుకోవాలి. దీన్ని ఇలా చూసుకోవాలి. ఇది వచ్చేసేసి ఇలా చూసుకోవాలి. ఇలాగా ఇవి లేవు. HCF ఈజ్ ఈక్వల్ టు సేమ్ నెంబర్స్ కదా, 2 ఇంటూ ఈ కూడా సేమ్ నెంబర్స్ 3 ఇంటూ 3. 2 3s are 6. 6 3s are 18. 18 వచ్చిందనమాట. ఇలా చూసుకోవాలి. Therefore HCF of 126 and 216 is 18. ఇలా వస్తుంది. ఇదేం మెథడ్? ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? డివిజన్ మెథడ్లో చేయాలి. కంటిన్యూడ్ డివిజన్ మెథడ్. డివైజర్గా 126 తీసుకోవాలి. డివిడెంట్గా 216 తీసుకోవాలి. 126 1s are 126. 1 టైం పోతుంది కదా. 216లోంచి 126ని తీసేయండి, అంటే సబ్ట్రాక్షన్ చేయండి. చేస్తే 90 వస్తుంది. డివైజర్గా 90 ఉంటుంది. డివిడెంట్గా 126ని వేయాలి. 1 టైం 90 టేబుల్ లెక్క పెట్టండి. 19 1s are 90. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చెయ్యండి. 36 వస్తుంది. దాన్ని డివైజర్గా వెయ్యండి. డివిడెంట్గా 90ని వెయ్యండి. 36 టేబుల్ 2 టైమ్స్ చదవండి. 72 వస్తుంది. సబ్ట్రాక్షన్ చెయ్యండి. చేస్తే 18 వస్తుంది. 18 డివైజర్గా ఉంటుంది. 36ని డివిడెంట్గా వెయ్యండి. 18 టేబుల్ 2 టైమ్స్ చదవండి. 36 వస్తుంది. 36లోంచి 36 తీసేస్తే సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. HCF ఈజ్ ఈక్వల్ టు 18. ఈ లెక్కలు అర్థమైనవి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ రూపంలో తెలియచేయండి.